జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రేపు అనగా 23/1/26న భద్రాచలంలో భక్త రామదాసు గారి జయంత్యోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన రామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న. 1620లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాంబ దంపతులకు వీరు జన్మించారు. వీరి భార్య కమలమ్మ. శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు రామదాసుల వారు. భద్రాచల దేవస్థానమునకు రామదాసు వారి జీవిత కథకు అవినాభావ సంబంధం కలదు. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు రామదాసు. దాశరథి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానం ఇవన్నీ రామదాసుల వారి నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఈయన గురువు గారు శ్రీ రఘునాథ భట్టాచార్యుల వారు. గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానిషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణ తహసీల్దారుగా పని లభించింది. గోదావరి తీరంలోని భద్రాచల గ్రామము ఈ పరగణలోనిదే. వనవాస కాలమున సీతాలక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించనని భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించనని స్థల పురాణము. పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలనని గోపన్నను కోరగా స్వతహాగా హరిభక్తులైన గోపన్న అందుకు అంగీకరించారు. ఆలయ నిర్మాణానికి విరాళములు సేకరించాడు. కానీ అది చాలలేదు. జనులు తమ పంటను పండగానే మరింత విరాళములిచ్చమని గుడి కట్టే పని ఆపవద్దని గోపన్నను కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యక్రమమునకు వినియోగించాను. ఈ విషయంలో అనేకమైన భిన్న కథనములున్నాయి. కోపించిన నవాబు గారు గోపన్నకు 12 ఏళ్ల చెరసాల శిక్ష విధించారు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులోనున్న రామదాసు గోడపై సీతా రామ లక్ష్మణ ఆంజనేయులను చిత్రీకరించుకుని వారిని కీర్తిస్తూ ఆ కరుణాపయోనిధి శ్రీరాముని కటాక్షమునకు ఆక్రోశించుచు కాలం గడిపినాడు. రామదాస్ యొక్క మార్దవ భరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలంలోనే వెలువడినాయి. ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, పలుకే బంగారమాయన, అబ్బబ్బా దెబ్బలకు ఓర్వలేనురా, ఇటువంటి ఎన్నెన్నో కీర్తనలు ఉన్నాయి. అతని బాధను వెళ్ళగక్కిన ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలకవే రామచంద్ర కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది. నీకోసం ఇంతింత ఖర్చు పెట్టాను, ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు, నీ బాబిచ్చాడా, నీ మామ ఇచ్చాడా అని వాపోయి మరలా ఈ దెబ్బల కోర్వలేక తిట్టాను, ఏమీ అనుకోవద్దు, నా బ్రతుకిలాగైంది, నీవే నాకు దిక్కు అని వేడుకున్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పథకము, లక్ష్మణునకు చేయించిన హారము, సీతారాముల కళ్యాణముకు చేయించిన తాళి వంటి ఆభరణములు ఇప్పటికీ దేవస్థానంలోని నగలలో ఉన్నాయి. అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే రామలక్ష్మణుడు
తానీషా గారి వద్దకు వెళ్ళి 6 లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి రామదాసు విడుదల పత్రం తీసుకున్నారని ప్రతీతి. అప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేక ముద్ర, మరొక వైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనం తెలుసుకున్న నవాబు గారు వెంటనే ఆయనను విడుదల చేయించి భద్రాచల రాముని సేవ నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలైంది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. శ్రీరాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తన శేష జీవితమును గడిపారు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన ధీరుడవు రామదాసుని బంధము తీర్చినది విన్నానురా రామ. ఇంకా ప్రహ్లాద విజయములో కలియుగ వరభద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకల్లా వరుణందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతుమదిన్ అని అన్నారు. భద్రాద్రి భక్త సమాజం, భద్రాద్రి రామ దివ్యక్షేత్రం భక్త సమాజం శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు ఎంతో పదిలపరిచి నిరంతరం గానం చేయిస్తూ ఉంటున్నారు. ఈ కీర్తనలోని నవరత్న కీర్తనలని కూడా రామదాసు వారి కీర్తనలు కొన్నిటిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిని ఇంకా ప్రముఖులైన వాగ్గేయకార విద్వాంసులు చాలా మంది గానం చేస్తూ ప్రతి పునర్వసు నక్షత్రం రామచంద్రుడిని పూజ చేస్తూ ఉంటారు. ఇలా ఆ రామదాస్ వారు భక్తితో ఆయన చేసిన పనులని మనం కూడా, మంచి పనులని మనం కూడా ఒక ఆదర్శనీయంగా తీసుకుని ఆ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రుని కొలుస్తూ ఉండాలి. రామచంద్రుడి ఆశీర్వాదాలు పొందుతుందాం. ఇదే మనము రామదాసుల వారికి అర్పించే ధన్యవాదాలు, నివాళులు కూడా. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలిసి కొలువుగా రఘుపతి ఉండెడి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, ఇదిగిదిగో చూడండి, ఇదిగిదిగో చూడండి. జై శ్రీరామ్.